ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మీరు బాగున్నారా? దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. అదేమిటంటే, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయములో సిరియా దేశంలో పేరు పొందినటువంటి నయమాను అని ఒకని గురించి దేవుని వాక్యంలో కొన్ని విషయాలు చాలా చక్కగా వివరంగా రాయబడ్డాయి. ఈ నయమాను అనేటువంటి వ్యక్తి పరాక్రమశాలి, చాలా ధైర్యవంతుడు. యుద్ధానికి వెళితే జయం కోసము ఎంతైనా పోరాడే అనుభవం కలిగిన వాడు. పైగా తన రాజు దృష్టికి చాలా ఘనతను పొందాడు. ఒకానొక దినాలలో ఈ సిరియా దేశానికి ఈ నయమానును బట్టే గొప్ప రక్షణ కలిగింది. అందువలన రాజు దృష్టికి చాలా దయను కనికరాన్ని పొందిన వ్యక్తి, రాజు చాలా గౌరవించి ఘనపరిచే వ్యక్తి ఈ నయమాను. ఇతడు ఇంత పరాక్రమశాలి అయినా, యుద్ధ నేర్పరి అయినా, సిరియా దేశం అంతటికి తన వలన రక్షణ కలగజేసినటువంటి వాడే అయినా, ఇతనిలో గొప్ప గొప్ప అనుభవాలు ఎన్ని ఉన్నా, ఎంతటి భయంకరమైన యుద్ధంలోనైనా పోరాడి జయాన్ని పొందే ఆ అనుభవాలకున్నా, ఇతని జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం అనేది అంతకంటే లేదు. కారణం ఏమిటి? యుద్ధ నేర్పరి కదా. ఈయన యుద్ధానికి వెళితే ఎంతటి వాడైనా భయపడిపోవాల్సిందే కదా, జయము పొందుతాడు కదా. పైగా ఆయనను బట్టి తన దేశానికి రక్షణ కలిగింది. ఆయన తన రాజు దృష్టికి దయను పొందాడు, రాజే అతన్ని ఘనపరుస్తున్నాడు. ఇంతటి గొప్ప అనుభవాలు కలిగిన ఈ వ్యక్తి జీవితంలో ఎందుకని సమాధానం లేదు, ఎందుకని సంతోషం లేదు, కారణం ఏమిటి అనేటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇంతటి పరాక్రమశాలి అయినా అతడు కుష్ఠరోగి అనే వాక్యం ఉంటుంది. అతడు కుష్ఠరోగి. కుష్ఠరోగము చేత అతడు ఏమవుతున్నాడు అంటే బాధపడతా ఉన్నాడు. ఈ కుష్ఠరోగంతో బాధపడుతూనే యుద్ధానికి వెళ్తాడు. కుష్ఠరోగంతో బాధపడుతూనే ఆ కుష్టి చేతులతోనే యుద్ధం చేస్తాడు. ఆ పరిస్థితుల్లో ఉండే జయాన్ని పొందాలని ఆరాటపడతాడు. ఆ పరిస్థితుల్లో ఉంటూనే, ఆ కుష్ఠరోగాన్ని అనుభవిస్తూనే, బాధపడుతూనే ఆయన తనకు ఒక గొప్ప పేరును, ప్రఖ్యాతిని, ఘనతను సంపాదించుకున్నవాడు ఆ దేశపు రాజు దగ్గర నుండి. ఒకసారి ఈ సిరియనులు అందరూ కూడా ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ దొరికిన వాటన్నిటిని దోచుకొని తిరిగి తమ దేశానికి వచ్చేటప్పుడు ఈ సైన్యం ఏం చేశారంటే, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి అది చిన్న పిల్లని వాళ్ళు తీసుకొచ్చారు. చెరపెట్టుకొని వచ్చేసారు. ఆ అమ్మాయిని కూడా, ఒక చిన్న పాపని వెంట పెట్టుకొని వచ్చారు. ఒక అమ్మాయిని వెంట పెట్టుకొని వచ్చేసరికి తీసుకుని వచ్చినటువంటి ఈ చిన్న బిడ్డ యవనస్తురాలు ఏమైందంటే, ఈ నయమాను ఇంట్లో, నయమాను భార్య దగ్గర ఇంట్లో ఆ పని ఈ పని చేస్తూ ఒక పని మనిషిలాగా సహాయపడతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక రోజున నయమాను తను రాజు దగ్గర నుంచి ఇంటికి రావటం, ఇంటికి వచ్చిన తర్వాత తన గదిలోకి వెళ్ళి ఆ కుష్ఠరోగపు ఆ పరిస్థితులన్నీ చూసుకోవటం, వాటికి మందు పూసుకోవటం, కట్లు కట్టుకోవటం, ఆ వైద్యం చేసుకునే ఈ అనుభవాలన్నీ కూడా చూసి ఆశ్చర్యపోయింది. ఇంతటి పేరున్నటువంటి నా యజమాని కుష్ఠరోగంతో బాధపడేవాడా అని ఆశ్చర్యపోయి యజమానురాలు దగ్గరికి వెళ్ళి యజమానురాలతో ఈ యవనస్తురాలైన ఈ చిన్న బిడ్డ ఈ మాట చెప్పింది. ఏమని? అమ్మా, మన యజమాని ఇంత పేరుంది గాని ఈయన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడే, కుష్ఠోడా అని ఆ అమ్మాయి ఏమడిందో తెలుసా? అదే మా దేశంలో అయితేనా
మా ప్రాంతంలో అయితేనా, మా ఇశ్రాయేలు దేశంలో అయితేనా అనింది. ఇశ్రాయేలు దేశంలో అయితే కుష్ఠరోగానికి పెద్ద పెద్ద వైద్యాలు ఏమన్నా ఉన్నాయా, చెప్పదగిన హాస్పిటల్ ఏమైనా ఉన్నాయా, ఏమున్నాయి చెప్పు అని యజమానురాలు అడగగానే ఈ చిన్నబిడ్డ చెప్పినటువంటి మాట ఏమిటంటే, మా దేశంలో దైవజనుడు ఒకడున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు ఒకడున్నాడు, ఆయన దగ్గరికి వెళితే, ఆయన ప్రార్థన చేస్తే ఈ కుష్ఠరోగము ఒక దెబ్బలో వెళ్ళిపోతుంది అని చెప్పి యజమానురాలతో ఈ అమ్మాయి ఆ మాట చెప్పింది. వెంటనే యజమానురాలు వెళ్ళి తన యజమాని అయిన నయమానుతో ఈ విషయం చెప్పి, అయ్యా మన దగ్గర ఉన్నటువంటి ఆ బిడ్డ ఈ మాట చెప్పింది, వాళ్ళ దేశంలో అయితే దైవజనుడు ఉన్నాడట, ఆయన ప్రార్థన చేస్తే ఎటువంటి వ్యాధి రోగం మొత్తం మటుమాయమైపోతాయట, ఆ అమ్మాయి చెప్తుంది ధైర్యంగా అని చెప్పేసరికి నయమాను ఈ వార్త తీసుకెళ్లి తన దేశపు సిరియా రాజుకు ఈ విషయాన్ని చెప్పాడు. ఈ సిరియా దేశపు రాజు ఏం చేశాడంటే ఒక ఉత్తరం రాశాడు. ఎవరికి? ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఒకడు ఉన్నాడు దైవజనుడు అని చెప్పిందే అమ్మాయి ఆ దేశపు రాజుకు. ఇశ్రాయేలు దేశపు రాజుకు ఒక ఉత్తరం రాశాడు. తీసుకెళ్లి ఉత్తరం ఇమ్మని ఈ నయమాను రథం వేసుకొని కొంతమంది పరివారంతో బయలుదేరి, ఎందుకంటే అధికారంలో ఉన్నవాడు కదా, రథం ఎక్కి కొందరిని వెంట పెట్టుకొని సిరియా దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి ప్రయాణం కట్టి మొత్తం మీద చేరుకున్నాడు. వెళ్ళి ఇశ్రాయేలు దేశపు రాజుకు ఆ ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇచ్చి, మా రాజుగారు సిరియా దేశపు రాజు ఈ ఉత్తరాన్ని మీకు ఇమ్మన్నారండి అని చెప్పి నయమాను తన పరివారంతో కూడా తనతో ఉన్న కొందరితో వెళ్ళి ఈ ఉత్తరాన్ని ఇశ్రాయేలు దేశపు రాజుకి ఇవ్వగానే ఆయన తీసి చదువుకున్నాడు. ఏముంది ఉత్తరంలో? ఉత్తరము చదివిన వెంటనే ఏం చేశాడంటే ఉత్తరాన్ని కాదు కానీ తన ఒంటి మీద బట్టలన్నీ చింపేసుకున్నాడు. ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ భయంకరంగా చింపేసుకున్నాడు. ఉత్తరం చింపేసినా బాగుండేది. వెంటనే ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలను చింపేసుకొని భయంకరంగా వస్త్రాలను చింపేసుకొని భయపడిపోయాడు. ఏమైంది సంగతి అంటే, చూసారా ఈ సిరియా దేశపు రాజు నాతో యుద్ధానికి ఏ విధంగా ఆయన కారణం వెతుకుతున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ సైన్యాధిపతికి కుష్ఠరోగం వచ్చిందంట, అది నేను బాగు చేయాలట. నేను డాక్టర్నా ఏమైనా దేవున్నా బాగు చేసేదానికి యుద్ధం ఏ విధంగా చెయ్యాలా అనేటువంటి ఉద్దేశంతో సందు వెతుక్కొని ఈ విధంగా వచ్చాడు యుద్ధానికి అని భయపడిపోయి ఆయన వస్త్రాలు చింపేసుకున్నాడు. ఈ సంగతి ఈ అమ్మాయి చెప్పింది కదా, చిన్నబిడ్డ యవనస్త్రాలు మా దేశంలో అయితే ప్రవక్త ఉన్నాడని. ఈ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రవక్త అయిన ఎలీషా గారికి ఆ వార్త వినపడిందండి. ఆ వార్త వినబడి ఆయన ఆ మాట వినడంతోనే దైవజనుడైనటువంటి ఎలీషా ఆయన దగ్గరికి రాజు దగ్గరికి వర్తమానం పంపించాడు పని వాళ్ళని పెట్టి. ఏమని? ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఒక్కడు కూడా లేడు అనుకొని నువ్వు వస్త్రాలు చింపేసుకుంటున్నావా? పిచ్చి వాళ్ళగా ప్రవర్తిస్తున్నావా? ఏమైంది కనుక ఆ ఉత్తరాన్ని చదివి వస్త్రాలు చింపుకున్నావు అనేసరికి ఆ ఉత్తరంలో ఈ మాట ఉంది, మా వాడికి కలిగిన రోగాన్ని నువ్వు బాగు చేయాలి, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఆ వర్తమానాన్ని చదివి ఈయన వస్త్రాలు చింపేసుకున్నాడు. ఈ విషయాన్ని విన్న దైవజనుడైనటువంటి ఎలీషా మనుషుల్ని పంపించి, ఆ మనుషుని నా యొద్దకు పంపండి, ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్నాడే ఆయన అంత పెద్ద అధికారి, ఇంత పెద్ద అధికారి అన్నారు కదా, అతన్ని నా యొద్దకు పంపించండి అని చెప్పగానే, అయ్యా నువ్వు బయలుదేరి మా ప్రాంతాల్లో మా దేశంలో ఉన్న దైవజనుడు రమ్మంటున్నాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి బాబు అని చెప్పేసి అతన్ని పంపిస్తే అతను తన రథంతో బయలుదేరి ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరికి రాగానే, ఆ ఇంటి ముంగిటికి రాగానే ఎలీషా ఉన్నటువంటి దైవ సేవకుడు ఇంటి ముంగిట రథం ఎప్పుడైతే ఆగిందో ఇంట్లో నుంచి ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి, అయ్యా మా యజమాని చెప్తున్నాడు, మా దైవజనుడు నీతో చెప్పేటువంటి మాట ఏమిటంటే, నీవు ఇక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? తిన్నగా యోర్దాన్ నదికి వెళ్ళాలి. యోర్దాన్ నదికి వెళ్ళి యోర్దాన్లో దిగి యోర్దాను నదిలో 7 మార్లు మునిగావంటే నీకున్న రోగము అట్టే పోతుంది, నువ్వు స్వస్థపరచబడతావు, బాగుపడతావని మా దైవజనుడు చెప్పాడయ్యా అని యవనస్తుడు వచ్చి
రథం మీద కూర్చున్నటువంటి నయమానుతో ఈ విషయం చెప్పాడు. చెప్పడంతోనే నయమానుకు విపరీతమైన కోపం వచ్చేసింది. బీపీ బాగా పెరిగిపోయింది. అసలే కుష్ఠోడు, అధికారంలో ఉన్నాడు కనుక ఏం చెప్తే అది వినాలి. పైగా రోగిస్తాడు. ఇక ఆవేశము కోపం ఎక్కువైపోయింది. అంటే నువ్వు దైవజనుడివి కాదా? నేను కాదయ్యా, నేను ఆయన దగ్గర ఉండే పరిచారకుల్ని. మరి మీ పాస్టర్ గారేని ఆయన లోపలే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నీతో ఈ వార్త చెప్పమని చెప్పాడు, విషయం చెప్దామని వచ్చాను అనేసరికి ఇక ఈ కుష్ఠోడికి ఎక్కడ లేని కోపం వచ్చిందండి. నయమానుకు కోపం వచ్చి సిరియా దేశం నుండి పని కట్టుకొని పని మానుకొని రథం వేసుకొని మీ రాజు దగ్గరికి, అక్కడ నుండి మీ దగ్గరికి నేను పనిలోకి వచ్చాననుకుంటున్నారా? అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎవరన్నా తెలుసా? నా వెయిట్ ఏంటో తెలుసా? నా అధికారం ఏమిటో తెలుసా? నువ్వు ఎవరివైనా నువ్వు చేయవలసిన పని ఇదే, నీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇదేనయ్యా. నేను వెళ్ళి యోర్దాన్లో మునగాలి 7 సార్లు, ఒకసారి కాదు 7 సార్లు మునిగితే అప్పుడు ఈ రోగం వదిలిపోయి నీకు పట్టిన రోగం అంతా వదిలి నువ్వు బాగుపడతావు బాబు, మా దైవజనుడు చెప్పమన్నాడు. ఈయన దైవజనుడు బయటకు వచ్చి నన్ను పలకరించి, ఏనాయనా నీ కుష్ఠరోగం ఎక్కడొచ్చింది? మొదట మూతి మీద వచ్చిందా, చేతులకు వచ్చిందా, కాళ్ళకు వచ్చిందా బాబు? మరి ఏమైనా వైద్యం చేయించుకున్నావా? మరి ఇప్పటి వరకు ఏ విధంగా గడిచింది అడుగుతాడో, లేకపోతే చేయబెట్టి రోగమన్నంత దగ్గర అంతా రుద్దుతాడో, ఏదైనా మందు పూస్తాడో, ఇంకా ఏదైనా చేస్తాడో అని నేను అనుకొని పరామర్శిస్తాడనుకొని ఆశపడి నేను వస్తే తన కంటికి కూడా కనపడకుండా ఎక్కడో లోపలుండి ఒక మనిషిని పెట్టి బయటికి విషయాన్ని చెప్పి పంపిస్తాడా? ఎంత ధైర్యం అని ఈ నయమానుకు ఎక్కడ లేని ఆవేశం వచ్చింది. రోగిష్ఠుడైనా రోగం పోగొట్టుకుందామన్న ఆలోచన లేదు, ఘనత కావాలి. ఎందుకని? రోగ సంగతి పక్కన పెడితే ఆయన ఘనతను పొందదగినటువంటి ఉద్యోగంలో ఉన్నాడు కదా, పోస్టులో ఒక అధిపతి స్థానంలో ఉన్నాడు కదా, పైగా రాజుకు మంచి పేరు తెచ్చిపెట్టాడు కదా, యుద్ధంలో నేర్పరి పరాక్రమశాలి కనుక ఈయనకి ఘనతే ముఖ్యమైంది. ఆరోగ్యం కంటే కూడా ఈయనకి ఘనతే ముఖ్యమైపోయింది. ఘనపరచాలి. అందరికి ఈ ఘనతే ముఖ్యం, భక్తి ముఖ్యం కాదు. ఏ మందిరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా ఎవరు ఘనపరుస్తారు, వెళ్ళకముందే ఎవరు గుర్తిస్తారు, ఆ గుర్తింపు స్థానంలో ఎవరు ఉంచుతారు, ఒక ప్రత్యేకంగా ఎవరు చూస్తారు, 10 మంది ఉన్న రండి అని మనల్ని పిలవాలి, గౌరవించాలి అని ఘనతనే కోరుకుంటాడు. పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, ఘనతను కోరుకునేవాడట ఘనహీనుడైపోతాడట. ఘనత ముఖ్యము కాదు, ఘనపరచడం అనేది దేవుని వశములో ఉంది. ఘనపరిచే అనుభవం అనేది దేవుని ఆధీనంలో ఉంది. కనుక ఈయన దేవుడి వలన కలిగేటువంటి దానికంటే మనుషుల వల్ల కలిగే ఘనతనే కోరుకొని ఆవేశపడి ఇక ఈ మాట చెప్పేదానికి, ఏ మాట? యోర్దాన్లో మునగమని ఈ మాట చెప్పేదానికి నువ్వు రావాలా? మాకు తెలియదా? ఇంతకంటే శ్రేష్టమైన నదులు మా దేశంలో లేవా? మునగలేనా, బాగుపడలేనా? ఏంటయ్యా ఆయన చెప్పటం, నువ్వు వచ్చేదే మాట నాకు చెప్పటం, ఎలా కనపడుతున్నా మీ కళ్ళకి అని దేవజనుడి దగ్గర నుంచి తిప్పు రథాన్ని అంటే రథం తోలేపాడు ఆవేశంగా. ఓర్నాడు వీడు అసలే వీడికి రోగిష్ఠుడు, కోపం ఎక్కువ ఈ కుష్ఠుడికి అని చెప్పేసి భయపడిపోయి తిప్పు రథాన్ని వెనక్కి అనగానే రథాన్ని వెనక్కి తిప్పాడు. ఇక తోలో వెళ్ళిపోతా ఉంది రథం వేగంతో పరిగెత్తి వెళ్ళిపోతా ఉంది. రథం ఎప్పుడైతే వేగం అందుకొని వెళ్ళిపోతా ఉందో తనతో కూడా ఉన్నటువంటి ఆ సైన్యాధిపతులందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇంత దూరం వచ్చామే, ఇంత దూరము పరిగెత్తుకొని వచ్చామే, పని కట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన పని అది చేస్తే మనకు బాగా అయిపోతుంది కదా, ఆశపడి వచ్చాం కదా, మరి ఈ మాత్రం దానికి ఈయనకి ఇంత ఆవేశం ఎందుకో, ఇక్కడ కూడా ఘనత కోరుకుంటున్నాడు అని ఏం చేయాలో అర్థం కాక మొదట ఆయన కాస్త మాటలు చెప్పి, అయ్యా కూల్ డ్రింక్ తాగుతావా, కాఫీ తాగుతావా, పండ్ల రసం ఏమైనా పండ్లు ఇమ్మంటావా, ఇంకేమన్నా కావాలా బాబు, అధికారి కదా, ఘనతే ముఖ్యం. ఆ మాట ఈ మాట అడిగి వీళ్ళు అన్నారు. తనతో కూడా ఉన్నటువంటి వాళ్ళు, అయ్యా ఆ ప్రవక్త యోర్దాను నదిలో మునగమని చెప్పకుండా ఇంకా వేరే ఏదైనా పని చెప్తే, ఆయనకు ప్రవక్త కదా, సేవకుడు, ఒక పెద్ద స్థలం కావాలి, 4 ఎకరాల స్థలం కావాలి,
కొనిపెట్టమని అడిగితే కొనిపెట్టేవాడివేనా అంటే, స్థలం కొనిపెట్టమంటే నేను ఎందుకు కొనిపెట్టనురా, నాకేం తక్కువ, 100 ఎకరాలు కొనిపెట్టిండేవాడిని. చర్చి కట్టిమంటే పెద్ద చర్చి కట్టించిండేవాడిని. ఇంకేమైనా చేయమంటే చర్చి కట్టివనా, చుట్టూ గోడ కట్టివనా, గోరైనా, నాకేం తక్కువ, నేనేమి చేయలేను, నా వల్ల కానిది ఏముంది, నేను మాట చెప్తే పని అయిపోతుంది, అంత అధికారిని అన్న సంగతి ఆయనకు తెలీదా అని అంటే, ఈ నయమానును మాట్లాడనిచ్చినంతసేపు మాట్లాడనిచ్చి, ఈ పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే, తనతో కూడా ఉన్నవాళ్ళు, నీవు స్థలము కొని మందిరం కట్టించి గోడ కట్టించి బోరే ఇచ్చి నీకు అన్ని ఏర్పాట్లు చేసి ఎంతో ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని పనులు చేసే దీనికంటే వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగటం సులభం కదటయ్యా అని చెప్పి, వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగటం అది పెద్ద కష్టమా, ఇది సులభమా, నీకు అవి సులభమా, ఈ రెండిట్లో ఏది నీకు కష్టం, ఏది నీకు సులభంగా నువ్వు చేయగలవు అంటే యోర్దానులో మునగటమే సులభం. ఎప్పుడైతే ఈ మాట ఈ నయమాను విన్నాడో ఆకాశానికి ఎక్కిన బీపీ అగాధానికి దిగిపోయింది. సామెత రాస్తాడు, మృదువైన మాట మహాక్రోధాన్ని చల్లారుస్తుంది. మృదువైన మాట, మృదువుగా మాట్లాడితే ఎదుటి వ్యక్తికి ఎటువంటి కోపంలో ఉన్నా, ఎంత రేజ్ అయిపోయినా ఆ వ్యక్తి యొక్క కోపాన్ని ఆవేశాన్ని ఈ మృదువైన మాట నెమ్మదిగా కిందికి తీసుకొస్తుంది. ఒకరు ఆవేశపడ్డారనుకోండి, మరొకరు కూడా ఆవేశపడాలి, అది మనుషుల తత్వం. ఆవేశపడకపోతే తగ్గించుకున్నట్టుగా ఉంటుంది. తగ్గింపు అంటే అంత చేతగానోళ్ళమా, నీ సంగతి ఏమో నువ్వు చూపిస్తే నా టాలెంట్ ఏమిటో నేను చూపిస్తా. మనుషుల్లో ఇలాంటి వాదనలకు వెళ్ళి ఎక్కడికో పోయి నష్టపోయి భవిష్యత్తును, జీవితాన్ని, ఉన్న ఆస్తిపాస్తులను, పేరును, మంచి స్థితిని అన్ని కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మృదువైన మాట మహాక్రోధాన్ని చల్లరుస్తుంది. నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది. ఎవరైనా ఇద్దరు గొడవ పడితే అయినా వాడంత మాట అంటే నీకు రోషం లేదట్రా, నీకు సిగ్గు లేదా అని చెప్పి కూడా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొచ్చి ఉజ్జీవపరుస్తారు, రెచ్చగొడతారు. ఆవేశం రానివాడికి కూడా ఆవేశాన్ని రప్పించి ఇద్దరి మధ్యన గొడవ పెట్టి ఎవడో ఒకటి తెచ్చిన దాకా లేనిపోయిన సమస్య తీసుకొచ్చి ఆ తర్వాత వీళ్ళు కంటికి కనపడకుండా మనకై మౌనంగా వెళ్ళిపోతారు. నష్టపోయేవాడు నష్టపోతాడు. కనుక ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో ఈ మాటలు వినే మీరు కూడా మీతో మాట్లాడుతూ మీకు మాటలు చెప్పే వాళ్ళ విషయం కూడా కాస్త వివేకం కలిగి ఆలోచించటం చాలా మేలుకరమైన విషయం. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ నయమానుతో ఉన్నటువంటి వాళ్ళు రథం మీద వెళుతూ, అయ్యా అంత పని చేసేదానికంటే యోర్దానులో మునగటం సులభం కాదా అనేసరికి, నిజమేనయ్యా మీరు చెప్పింది నిజమే, ఆపు రథాన్ని తిప్పు వెనక్కి అనేసరికి మరలా రథాన్ని వెనక్కి తిప్పి దైవజనుడు ఇంటి దగ్గరికి వెళ్తే ఇంకా మునగలేదా అని చెప్పి అంటాడేమో, ఇంకేమంటాడో వద్దు కానీ తిన్నగా యోర్దానికి పోని అని చెప్పేసరికి యోర్దానికి వెళ్ళిపోయారు. యోర్దానికి వెళ్ళేసరికి ఆ యోర్దాను ఏమైనా ఈయన గారి దిగి నీళ్ళల్లో మునిగేదానికి వసతిగా ఉండేటువంటి రీతిగా కానీ లేదంటే నీళ్ళన్నీ చక్కగా కానీ ఆయనకు అనుకూలంగా ఏమీ లేవు అక్కడ. ఆ నది దగ్గరికి వెళ్ళేసరికి దిగాలంటావా అంటున్నాడు. వాళ్ళందరూ గట్టి మీద ఉన్నారు, ఇతను ఒక్కడే దిగమన్నారు. ఈ మొత్తం మీద ఆ మాట ఈ మాట చెప్పి దిగయ్యా, మా నాయనగా మా అమ్మగా బాగుపడతావుగా, మునిగితే మంచిది కదా, నీ రోగం పోయిద్దిగా, నీ పక్కన మేము ఉండలేక చచ్చిపోతావు రా దరిద్రుడా, ఆ రోగం పోగొట్టుకోరే స్వామి, ఆ రోగంతోనే నీవు యుద్ధాలు చేస్తున్నావు, ఆ రోగం మాకెక్కడ వచ్చిందని మాకు భయం వేస్తుంది అని బయటకంటే తంతాడని లోపల అనుకుంటూ ఆ మాట ఈ మాట చెప్పి బుజ్జగిచ్చి మొత్తం మీద నదిలోకి దింపారండి. దిగాడు నయమాను, నదిలోకి దిగాడు, చాలా తగ్గించుకొని నదిలోకి దిగాడు. దిగిన తర్వాత ఏం చేయాలి, మునగాలి. ఒకసారా 7 సార్లు 7 సార్లు మునగాలి. 7 సార్లు మునిగితే ఇక నయమానుకు తగ్గించుకొని మునిగి బాగుపడాలని ఉంది. పైగా తన మనసులో ఉన్నది ఏమిటి, గర్వం. నేనేమిటి, వాళ్ళ మాట వినడం ఏమిటి, నాకేం తక్కువ, ఆ గర్వం అది అడ్డుపడతా ఉంది. మొత్తం మీద నీళ్ళలోకి దిగి ఆ గట్టి మీద ఉన్నారు కదా తనతో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఇదిగో బాగుపడతావయ్యా మునగయ్యా అంటారు వాళ్ళు. అంటాడు, నేను గిన బాగుపడకపోతే మీ అందరి సంగతి చెప్తా బయటకు వచ్చి,
నువ్వు మునగరా స్వామి. మొత్తం మీద 1, 2 మునుగుతానే ఉన్నాడు. 6 సార్లు మునిగాడండి. రోగంలాగానే ఉంది. చేతులు చూసుకోండి, చేతులు రోగంగానే ఉన్నాయి. ఆ మొఖంలాగానే ఉంది. రోగం వచ్చిన మనిషి రోగం వచ్చిన లాగానే ఉన్నాడు. వీళ్ళందరికీ భయం మొదలైపోయింది. ఇక వాడికన్నా బయటకు వచ్చాడో పోయేవాడిని పోనివ్వకుండా నన్ను తీసుకొచ్చి ఈ మురికి నీళ్ళలో ముంచారట్రా అని చెప్పేసి వాళ్ళని చేస్తాడో తెలియదు. అసలే పరాక్రమశాలి, యుద్ధంలో ఆరితేరినవాడు. ఇక వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇది బాగుపడకపోతే అడ్డం పడి పరిగెత్తి ఒకటి వెళ్ళిపోదామని. ఇక మొత్తం మీద రెడీ అని చెప్పి చివరిసారిగా 7వసారి మునిగాడండి. దేవునికి మహిమ కలుగును గాక. 7వసారి ఎప్పుడైతే నయమాను మునిగాడో దేవుని వాక్యం అంటుంది, అతని దేహము పసిపిల్లవాని దేహము వలె శుద్ధి చేయబడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అతని దేహము పసిపిల్లవాని దేహం వలె ఏమైంది? పరిశుద్ధపరచబడింది, శుద్ధి చేయబడింది. ఈ వాక్యాలన్నీ కూడా ఈ రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం చెప్పాను కదా, 14వ వాక్యం నుండి చదువుకుంటూ వస్తే ఈ మాటలన్నీ అక్కడ చక్కగా రాస్తున్నాయి. అతని దేహము ఎవరి దేహం అయిపోయింది? రోగం బాగా కావడం కాదు, అప్పుడే తల్లి గర్భం నుండి జన్మించిన ఒక పసి బిడ్డ దేహము ఎంత తేటగా ఉంటుందో, ఆరోగ్యంగా ఉంటుందో అటువంటి దేహము నయమాను పొందుకున్నాడు. స్తోత్రం. అటువంటి దేహాన్ని దేవుడు నయమానికి ఎప్పుడైతే ఇచ్చాడో నయమాను చూసుకోగానే ఎక్కడ లేని సంతోషం, రోగం బాగైపోయింది. ఇక పైన వాళ్ళతో చూసి రే బాగుపడ్డాను రా అనేసరికి వాళ్ళకు ధైర్యం వచ్చేసింది. ఎక్కలేని ధైర్యం వచ్చి నేను చెప్పాను కదా మనగమని అని జీవన చేతులు పెట్టుకున్నారు. ధైర్యం ఎక్కువైపోయింది కదా, ధైర్యం వచ్చేసి నేను చెప్పాను కదా, నువ్వు ముందుగా మునిగింటే ముందే బాగుపోయి ఉండేవాడు, నువ్వు వింటావా? అసలు నీకు లెక్కలేంతనం ఎక్కువ, నువ్వు యుద్ధ నేర్పరివి, నీకు గర్వం ఎక్కువ, నీకు బలం ఎక్కువ, అందుకని నువ్వు ఎవరి మాట వినవు, నీ కోసం మేము ఎంత ప్రయాసపడ్డావు, నీకు ఎన్ని మాటలు చెప్పి వెనక్కి తీసుకొచ్చావు అని ఇక ధైర్యం ఎక్కువైపోయే వాళ్ళు ధైర్యంగా మాట్లాడారు. మొత్తం మీద ఈ నయమాను యోర్దాను నుండి బయటకు వచ్చాడండి. దిగేటప్పుడు రోగంతో దిగాడు, దైవజనుడి మాట విన్నాడు, 7 మార్లు మునిగాడు. మునిగిన తర్వాత యోర్దాను నదిలో నుండి బయటకు వచ్చేటప్పుడు రోగముతో వెళ్ళి ఆరోగ్యంతో బయటకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, దేవుని వాక్యం అంటుంది, నేనే నా సేవకుని మాటను రూఢీపరచువాడను. దైవజనుల మాట విని బాగుపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. దైవజనుల మాట వినక స్వైష్టానుసారంగా నడుచుకొని సొంత ఉద్దేశంతో సొంత ఆలోచన చేత నడుచుకొని నష్టాల పాలైన వాళ్ళు ఉన్నారు. ఒక పక్క నష్టం జరుగుతున్నా వాళ్ళకి దేవసేవకుడి మాట విందామనేటువంటి ఆలోచన రాదు. ఎందుకని వాళ్ళు అనుకుందే చేయాలి, వాళ్ళు అనుకుందే జరగాలి. తగ్గింపు ఉండదు, విధేయత ఉండదు, లోబడే గుణం అనేది రాదు త్వరగా. వాళ్ళు అనుకున్నట్టుగానే చేసే మనసును అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలి, నెరవేర్చుకోవాలి వాళ్ళ మాటని. దేవుని సేవకుని మాట ఎప్పుడైతే నీ జీవితంలో వింటావో అది నీకు క్షేమం. సేవకుని మాట వినటము నీకు మేలుకరమైన అనుభవం గనక దేవుని యొక్క మాటను తృణీకరించి లేనిపోయి అనర్థాలు తెచ్చిపెట్టుకోకుండా వినటం వలన కలుగుతున్నటువంటి ఆశీర్వాదం పొందాలంటే మాట విని అవలంబించే విధేయత విన్న ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ నయమాను ఆరోగ్యవంతుడై యోర్దానులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక బాగుపడ్డాను కదా, ఆరోగ్యాన్ని పొందుకున్నాను, ఇక మన దేశానికి వెళ్ళి అందరికి కనబడాలి, రాజు కనపడాలి, రాజుగారు ఉత్తరం రాసి ఇవ్వబట్టే కదా ఇంత దూరం వచ్చాను అని అనుకొని పరుగున పరిగెత్తి రథం ఎక్కి వాళ్ళ దేశానికి వెళ్ళిపోలా. సిరియాకు రథం ఎక్కి అయ్యా ఎటు పోనిమ్మంటావేంట్రా, తిన్నగా దైవజనుడి ఇంటి దగ్గరకు పోని. దేవునికి స్తోత్రం. దైవజనుడి ఇంటి దగ్గరకు పోని. ఈ ఎలీషా ఉన్నటువంటి ఇంటి దగ్గరికి నయమాను వచ్చాడు. రథం వచ్చి ఇంటి ముందు ఆగింది. మరలా పనివాడు వచ్చాడు, పరిచారకుడు వచ్చి అయ్యా ఏమిటి? అయ్యా నేను మునిగాను, నువ్వు చెప్పినట్టుగానే నీ యజమాని దైవజనుడు చెప్పినట్టుగానే నేను వెళ్ళి యోర్దానులో మునిగానయ్యా, నాకు ఆరోగ్యం కలిగింది. ఎలాంటి ఆరోగ్యము? పసిపిల్లవాడిని దేహం వలె నా దేహం మారిపోయింది. ఇంత ఆరోగ్యం వస్తుందని అనుకోలేదయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఒకటి, ఆ దైవజనుని ఒక్కసారి చూసి వందనాలు చెప్పి వెళ్తానయ్యా అన్నాడు. ఆ తర్వాత రథము దిగి ఈ సిరియా దేశపు అధికారి అయిన నయమాను రథము దిగి లోపలికి వస్తే ఎలీషా కూర్చొని ఉన్నాడు.
ఆ అధికారి నయమాను నిలబడి వినయముతో భయభక్తులతో చేతులు కట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు దైవ సేవకుడి దగ్గర. చూసారండి ఎంత విధేయత కలిగిందో ఈ నయమానుకు. ఎలీషా కూర్చొని ఉన్నాడు ఆ దైవ సేవకుడి దగ్గర. ఇంతటి అధికారి ఆయన గడగడ వణుకుతూ చేతులు కట్టుకొని దైవజనుడి దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. కొందరికి సేవకుల విలువ తెలీదు. సేవకుల దగ్గరకు వస్తే ఉండదగిన విధానము మర్యాద తెలీదు. సంఘంలో ఉంటారు కానీ ఎంతకాలం నుంచో దేవుని వర్తమానం వింటూ ఉంటారు కానీ ఉండవలసినటువంటి వినయము విధేయత అనేటివి త్వరగా సంపాదించుకోలేరు. కొందరికి అవి త్వరగా వంట పట్టలేవు. ఈ దైవజనుడు కూర్చొని ఉన్నాడు. ఎలీషా దగ్గర ఈ నయమాను నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నాకు చాలా సంతోషం అయ్యా అని చెప్పి తనతో మాట్లాడి, నా దగ్గర బహుమానం ఉంది, నేను బాగుపడితే బహుమానం ఇవ్వాలని నేను బహుమానాలు తీసుకొచ్చానయ్యా, తీసుకోయి అంటే ఈ దైవజనుడు అన్నాడు, నీ బహుమానాలు నీ దగ్గరే పెట్టుకో. బహుమానాలు కాదు కదా, నువ్వు ఏమి ఇచ్చినా, ఇంటిడు బంగారం ఇచ్చినా, ఇంటి నిండా డబ్బు బంగారంకి ఏమి ఇచ్చినా నాకు అక్కర్లేదు. నువ్వు బాగుపడ్డావు కదా, నాకు అదే సంతోషం, నాకు కావాల్సింది అదే అని నీ దగ్గరే పెట్టుకో, నాకేమక్కర్లేదు అని చెప్పి ఏవి ముట్టుకోలేదు. దేవుని పని మీదే ఉన్నాడు ఆయన. ఏవి ముట్టుకోలేదు, ఏవి ఆశించలేదు. ఎవరెవరో ఎన్నెన్నో ఆశించి దేనికోసమో ప్రయాసలు పడే వాళ్ళు ఉన్నప్పటికీ ఈ దైవజనుడు ఏది ఆశించకుండా దేవుడితోనే సహవాసం కలిగి దేవుడిని ఆశించి దేవుడితోనే ఉన్నాడు గనుకనే ఆ దైవజనుడి నోటి మాటకు అంత గొప్ప విలువ కలిగింది. ఆ తర్వాత ఈ నయమాను ఆశ్చర్యపోయి ఆయన అంటున్నాడు, అయ్యా నాదొక చిన్న కోరిక, ఏమిటో చెప్పన్నాడు ఎలీషా. మీ వీధిలో ఉందే మట్టి, నువ్వు తిరుగుతా ఉంటావే మీ వీధిలో, నీ కాళ్ళకుందే ఉండేటువంటి దుమ్ము ధూళి ఈ మట్టి 2 కంచెర గాడిదలు మోసేంత మట్టి నాకు ఇప్పించయ్యా. తీసుకెళ్ళి నా రాజ్యంలో నా ఇంట్లో నేను నా దగ్గర పెట్టుకుంటాను. అవసరమైతే అంత ముఖానికి పూసుకుంటే బుద్ధి వచ్చింది నాకు, అంత తింటే రోజు పొద్దున్నే జ్ఞానం వచ్చింది నాకు. ఇంతటి గొప్ప దైవజనుడైనటువంటి నీవు తిరుగుతున్నటువంటి నీ పాదాల క్రింద ఉన్న ఈ మట్టి నాకు కొద్దిగా ఇప్పించయ్యా. ఎంత తగ్గింపు, ఎంత విధేయత ఉండాలి చూడండి. విచిత్రం ఏంటో తెలుసా, ఈ రోజు వరకు కూడా ఎవరు యెరూషలేము వెళ్ళినా అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎవరు యెరూషలేము వెళ్ళినా ఏమి తీసుకొచ్చుకున్నా అన్నిటితో పాటు కాస్తంత మట్టి కూడా వెంట పెట్టుకొచ్చుకుంటారు. ఆ దేశపు ఆశీర్వాదాలని ఆయన కోరుకుంటున్నాడు నయమాను. నీ పాదాల కింద ఉన్నటువంటి ధూళి, నువ్వు తిరుగుతున్నటువంటి నీ పాదాల కింద ఉన్న మట్టి 2 కంచెర గాడిదలు మోసేంత నాకు ఇప్పించయ్యా. సంతోషముతో ఆ దైవ సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకొని ఎక్కడ లేని ఆనందముతో, ఏ ఆనందం అది, లోకంలో ఏ ఒక్కరి వలన కలగలేని ఆనందం, ఏ మనుషుల వలన పొందలేని ఆనందం, తన రాజు వల్ల పొందలేని ఆనందం. ఈయననే నయమాన్ని తీసుకెళ్లి రాజుగా కూర్చోబెట్టి ఎంత గణపరిచినా ఎక్కడ దొరకని ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని పొంది పాట పాడుతూ సంతోషంగా రథమికి వెళ్ళిపోతాం తన దేశానికి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనము దేవుణ్ణి వెంబడిస్తున్నామని కాదు కానీ దేవుణ్ణి వెంబడించే అనుభవాలలో ఎంత మట్టుకు ఆయన మాట వింటున్నాం, ఆయన వాక్యానికి ఎంత మట్టుకు విధేయత కలిగి ఉంటున్నాం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఈయన వెళ్ళి యోర్దాను నదిలో దిగమన్నాడు, 7 మార్లు మునగమన్నాడు. 7 అంటే సంపూర్ణతకు సూచన, దేవుని సంఖ్యకు సూచన. నీవు మునిగితే సంపూర్ణంగా మునగాలి, దేవుడికి ఇష్టమైనట్లుగా మునగాలి, 7 మార్లు మునగాలి. నువ్వు ఎప్పుడైతే దేవునిని కోరుకొని దేవుని సన్నిధిని ఆశించి మారు మనస్సు పొంది దేవుడి సహవాసాన్ని కోరి బాప్తిస్మం పొందుతావో, క్రీస్తు రక్తము చేత కడగబడతావో, నీ శరీర రోగమైన, ఆత్మీయ రోగమైన, ఏ బలహీనతైనా, ఎటువంటి కుష్ఠరోగమైనా, మరి ఏదైనా క్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు ఆయన రక్తం వల్ల కలుగుతున్న స్వస్థత, విడుదల అనేది నీ దేహానికి, నీ ఆత్మకు రెండింటికి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. రెండింటికి కలుగుతుంది. గనుక నా ప్రేమైన దేవుని ప్రియులారా, నీ వ్యక్తిగత ఆత్మీయతలో కూడా అవిధేయ అనుభవాలలో ఉండక, అవిధేయపు ఆ అనుభవాలలో నుంచి బయటకు వచ్చి విధేయత కలిగిన వ్యక్తివిగా దేవుని వెంబడించేందుకు, దేవుడితో నడిచేందుకు,
దేవుణ్ణి కలిగి జీవించేందుకు, దేవుని వాక్యానుసారంగా నీవు లోకంలో బ్రతికేందుకు ఆశ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి మనసు నీవు కలిగి ఉంటావో నీ జీవితంలో ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి అనుభవాలలోనే ఉన్న నీవు నష్టాన్ని కలిగించే వాటికి దేనికి నీవు భయపడక నీవు నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా ఉంటావు దేవుడితో సహవాసం కలిగి ఉన్నంత కాలం. దేవుడితో సమాధానము, సహవాసము కలిగి ఉన్నంత కాలము ఏ విషయంలో కూడా నీవు నష్టపోకుండా ఉంటావు. కనుక నీ వ్యక్తిగత ఆత్మీయ అనుభవాన్ని ఆశీర్వాదకరంగా ముందు కొనసాగాలంటే దేవుని సేవకుని యొక్క మాట వినాలి. దేవుని మాట ఎప్పుడైతే నీ వ్యక్తిగత జీవితంలో వినగలుగుతావో, విధేయత చూపిస్తావో ఏం జరుగుతుంది? ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాలు నీవు పొందుకుంటావు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒకవేళ దేవునికి గాని, దేవుడి మందిరానికి దూరంగా ఉండి గాని, సేవకునికి దూరంగా ఉండి అవిధేయత స్థితిలో ఉండి కానీ ఉంటే వెంటనే నీ మనసును మార్చుకొని దేవుని వెతికే ఆ అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నీ ప్రతి బలహీనతలో నుంచి విడిపించి శరీరానికి, ఆత్మకు రెండింటికి కావాల్సిన స్వస్థత నీకు అనుగ్రహించి ఆరోగ్యవంతునిగా చేస్తాడు. సమృద్ధి అయిన కృపనిస్తాడు. నీవు రక్షణ ఆనందముతో నీ జీవితంలో ఎటు వెళ్ళినా సంతోషంగా ముందు కొనసాగుతావు. కనుక ప్రభు త్వరగా రాబోతున్నాడు. గనక మన జీవితంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇకనైనా బాప్తిస్వం పొందకుండా ఉంటే, ఇకనైనా దేవుడికి దూరంగా ఉంటే, దేవుని సేవకుని విలువను గ్రహించని అనుభవాలలో ఉంటే నీ మనసును మార్చుకొని ప్రభువుతోటి నీ హృదయాన్ని తిప్పుకొని దేవునికి, సేవకునికి, సంఘానికి, పరిచర్యకు దగ్గరగా ఉంటూ నీవు ప్రభువు యొక్క మార్గాల్లో నడిపించుకునే మనసు కలిగి ఉంటే నిశ్చయంగా ఒక దినాన ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో ఉండేటువంటి ధన్యతన భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు విన్నటువంటి మీకందరికీ దేవుడు ఇటు కృప అనుగ్రహించునగాక. ప్రభు మీకు తోడై ఉండి ఆశీర్వదించునగాక. ఆమేన్. దయచేసి తల వంచి కళ్ళు మూసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మీ సమస్యలో నుంచి విడిపించి మీకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, రక్షణను ప్రభు దయచేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రం చెల్లిస్తాను. ఈ సమయంలో మీ మాటలు ధ్యానించుకునే దానికి మీరు ఇచ్చినటువంటి ఉన్నతమైన మీ కృప కొరకు స్తోత్రం అయ్యా. దయగల కృపగల మీ హస్తపు నీడలో నేటికి మీ బిడ్డల్ని దాచినందుకు స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, కృపతో నింపండి. పరాక్రమశాలి అయినటువంటి నయమాను గురించి, అతడు యుద్ధంలో గొప్ప అనుభవం ఉన్నవాడు, తన యజమాని దృష్టికి ఘనతను పొందినవాడు, అంతటి పరాక్రమ అనుభవాలు కలిగి ఉన్న అతడు కుష్ఠరోగిని వాక్యం అన్నట్టుగా దేవా, ఇశ్రాయేల్ దేశం నుంచి చెరగొని తీసుకొచ్చిన ఆ చిన్నది ఆ బిడ్డ మాటలు విని ఇశ్రాయేల్ దేశానికి వచ్చి అతడు స్వస్థత పొందినట్లుగా దైవ సేవకుని యుద్ధకు రప్పింపబడిన విధానాన్ని లేఖనాల్లో నుంచి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. ఎలీషా మాట విని యోర్దాను నదిలో 7 మార్లు మునిగిన స్వస్థత పొందిన నయమాను బట్టి ప్రభువా ఈ పూట మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ధైర్యపరిచినందుకై మీకు స్తోత్రం. మీ హస్తాల్లో ప్రతి వారిని సమర్పించుకుంటున్నామయ్యా. నయమాను వలె అవిధేయత కాకుండా విధేయత చూపినట్లుగా తండ్రి ప్రతి వారిలో అవిధేయతను తొలగించి విధేయులుగా మార్చమని వేడుకుంటున్నాం. ఘననామాన్ని మహిమపరచుకోండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి శరీర ఆత్మీయ బలహీనతల్లో నుంచి విడిపించి ప్రతి రోగాన్ని నుంచి విడుదల కలగజేసి నిశ్చయముగా ప్రభా ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది బాప్తిస్మం పొందేందుకు మీ రక్తముతో కడగబడేందుకు సిలువ రక్తము చేత కడగబడి శరీర పాపాన్ని, ఆత్మీయ పాపాన్ని, శరీరానికి ఆత్మకు కలిగిన ప్రతి కల్మషం నుంచి విడుదల పొందేందుకు కృప చూపించమని దయగల కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని ఈ కృపగల హస్తాలకు సమర్పిస్తూ మేలు చేసి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామములో